నమస్కారం విద్యార్థులు ఉపాధ్యాయులందరికీ డిజిటల్ తరగతులకు స్వాగతం. మనం ఈరోజు 6, 7 తరగతులకు సంబంధించిన సామాన్య శాస్త్రంలోని పాఠ్యాంశాల అవగాహన కొరకు కింది తరగతులలోని పాఠ్యాంశాలలోని కీలక భావనల గురించి తెలుసుకుందాం. ఈ సెషన్లో మొక్కల గురించిన కీలక భావనలను తెలుసుకుందాం. పిల్లలు, మనము మన పరిసరాలలో మొక్కలు, చెట్లు చూస్తుంటాం కదా. భూమి మీద మనుషులు, జంతువులు ఉన్నట్లే మొక్కలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవి, ఇంకా కొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి. స్క్రీన్ పైన ఈ చిత్రాలను చూడండి. ఈ చిత్రంలో కనిపిస్తున్న అన్ని మొక్కలు ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. మొక్కలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఈ మొక్కలను పరిశీలించండి. ఆకుపచ్చని లేత కాండాలు కలిగిన చిన్న మొక్కలను గుల్మాలు అంటారు. ఉదాహరణకు గడ్డి మొక్కలు, కొత్తిమీర, పాలకూర వంటివి. ఈ వీడియోలోని మొక్కలను గమనించండి. గన్నేరు, గులాబీ వంటి మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి. అందుకే వీటిని పొదలు అని అంటారు. ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రంలోని మామిడి చెట్టు పెద్దగా విశాలంగా ఉంది కదూ. ఇలాంటి పెద్ద చెట్లను వృక్షాలు అని అంటారు. మనము గుల్మాలు, పొదలు, వృక్షాల గురించి తెలుసుకున్నాం కదా. మరి మొక్కలలో ఏ భాగాలు ఉంటాయో మీకు తెలుసా? ఈ చిత్రాన్ని పరిశీలించండి. మొక్కలో ఏ భాగాలు కనిపిస్తున్నాయి? మొక్కలలో వేర్లు, కాండము, పత్రము, పుష్పాలు, పండ్ల వంటి భాగాలు ఉంటాయి. వీటిలో వేర్లు భూమి లోపల పెరిగితే మిగతా భాగాలు అనగా కాండము, పత్రము, పుష్పాలు, పండ్లు భూమిపైన పెరుగుతాయి. ఇప్పుడు మనము వేర్ల గురించి తెలుసుకుందాం. ఈ వేర్లను గమనించండి. ఈ చిత్రంలోని వేర్లు ఒకే మాదిరిగా ఉన్నాయా? ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? కొన్ని మొక్కలలో ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని పక్క వేర్లను కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లి వేరు అని, సన్నని పక్క వేర్లను పార్శ్వ వేర్లు అని పిలుస్తారు. ఈ రకమైన వేరు వ్యవస్థను తల్లి వేరు వ్యవస్థ అని అంటారు. ఇది మామిడి, చింత, వేప వంటి ద్విదళ బీజ మొక్కలలో ఉంటుంది. కొన్ని మొక్కలలో కాండము పీఠ భాగం నుండి సన్నని కేశాల మాదిరిగా ఉండే వేర్లు గుబురుగా వస్తాయి. ఇలాంటి వేర్లను పీచు వేరు వ్యవస్థ అని పిలుస్తారు. ఇలాంటి వేర్లు గడ్డి, వరి వంటి ఏకదళ బీజ మొక్కలలో కనిపిస్తాయి. వేర్లు నేల లోపల పెరుగుతూ మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడతాయి. వేర్లు నీటిని శోషిస్తాయి అని తెలుసుకోవడానికి ఈ ప్రయోగాన్ని చూడండి. ఈ ప్రయోగం కొరకు 2 గాజు గ్లాసులను తీసుకోవాలి. వాటిని పటంలో చూపిన విధంగా నీటితో నింపాలి. మృదువు కాండం కలిగిన 2 మొక్కలను వేర్లతో సహా తీసుకోవాలి. ఒక గ్లాసులోని నీటికి ఎరుపు రంగు సిరాచుక్కలను కలపాలి. 2వ గ్లాసుకు ఏమీ కలపవద్దు. మొక్కలను గాజు గ్లాసులో ప్రయోగంలో చూపిన విధంగా 2-3 గంటల పాటు కదల్చకుండా ఉంచాలి. తర్వాత గమనించినట్లయితే ఎరుపు రంగు సిరాచుక్కలు కలిపిన గ్లాసులోని మొక్క కాండం పైన, పత్రాలపైన ఎరుపు రంగు మచ్చల్ని గమనించవచ్చు. దీన్ని బట్టి వేర్లు నీటిని శోషిస్తాయి అని రుజువు చేయవచ్చు.
వేర్లు నీటితో పాటు ఖనిజ లవణాలను గ్రహిస్తాయి. కొన్ని మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఉదాహరణకు ఈ చిత్రాలను చూడండి. క్యారెట్, బీట్రూటు, ముల్లంగి వంటి మొక్కలు వాటి వేర్లలో ఆహారాన్ని నిల్వ చేస్తాయి. కాండం. ఇప్పుడు మనము మొక్కలో రెండవ ముఖ్య భాగమైనటువంటి కాండం గురించి తెలుసుకుందాం. నేల పై భాగాన పెరిగే మొక్క భాగాన్ని కాండము అంటారు. కాండం నుండి కొమ్మలు, పత్రాలు, పుష్పాలు, కాయల వంటి భాగాలు ఏర్పడతాయి. కాండము వేర్ల ద్వారా గ్రహించిన నీటిని మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఆలుగడ్డ, పసుపు, చెరకు, అల్లం, వెల్లుల్లి వంటి మొక్కల కాండాలు ఆహారం నిల్వ చేయడం వల్ల ఉబ్బినట్లు కనిపిస్తాయి. వీటిని మనము దుంపలు అనుకుంటుంటాం, కానీ అవి నిజానికి రూపాంతరం చెందిన కాండాలు. మొక్కలో మరొక ముఖ్య భాగం పత్రం. ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణం దానిలోని పత్రహరితం అనే పదార్థం. పత్రాలలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం, ఈనెలు అనే భాగాలు ఉంటాయి. కాండంపై పత్రం అతుక్కొని ఉండే భాగాన్ని పత్రపీఠమని, కాండాన్ని పత్రదళానికి కలిపే కాడ వంటి భాగాన్ని పత్రవృంతమని, విప్పారిన వెడల్పు ఆకుపచ్చని భాగాన్ని పత్రదళమని అంటారు. పత్రదళంపై ఉన్న సన్నని రేఖల వంటి భాగాలను ఈనెలు అని అంటారు. పత్రంపై ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. ఈనెల వ్యాపనం పత్రాలలో ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనంలో పత్రదళం పైన ఈనెలు సమాంతరంగా వ్యాపించి ఉంటాయి. సమాంతర ఈనెల వ్యాపనము గడ్డి, వరి వంటి ఏకదళ బీజ మొక్కలలో ఉంటుంది. సమాంతర ఈనెల వ్యాపనం ఉండడం అనేది ఏకదళ బీజాల ముఖ్య లక్షణం. ఈనెలు పత్రదళమంతా ఒక వల మాదిరిగా అమరి ఉంటే దానిని జాలాకార ఈనెల వ్యాపనం అని అంటారు. జాలాకార ఈనెల వ్యాపనము మామిడి, చింత, వేప వంటి ద్విదళ బీజ మొక్కలలో ఉంటుంది. ఈ రకమైన ఈనెల వ్యాపనం ముఖ్యంగా ద్విదళ బీజ మొక్కలలో ఉంటుంది. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కలలో జాలాకార ఈనెల వ్యాపనం, పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. పత్రంలో సన్నని రంధ్రాలు ఉంటాయి. వీటిని పత్ర రంధ్రాలు అంటారు. వీటిని మనము సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలం. ఇవి వాయు వినిమయానికి తోడ్పడతాయి. పత్రాల నుండి మొక్కలలోని అధికమైన నీరు నీటి ఆవిరి రూపంలో బయటకు వెళ్తుంది. ఈ ప్రక్రియను బాష్పోత్సేకం అని అంటారు. బాష్పోత్సేకాన్ని ఈ క్రింది ప్రయోగం ద్వారా రుజువు చేయవచ్చు. ఈ ప్రయోగం కొరకు ఎండలో పెరుగుతున్న ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఎంపిక చేయాలి. పత్రాలు కలిగిన కొమ్మను ఒక పాలిథీన్ సంచిలో బంధించి దాని మూతిని గట్టిగా దారంతో కట్టాలి. మరొక ఖాళీ పాలిథీన్ సంచిని కొమ్మ లేకుండా ఎండలో పెట్టాలి. కొన్ని గంటల సమయం తర్వాత రెండు పాలిథీన్ సంచులను గమనించినట్లయితే పత్రాలు కలిగిన పాలిథీన్ సంచిలో నీటి బిందువులను గమనించవచ్చును. ఈ విధంగా నీరు పత్రాల నుండి నీటి ఆవిరి రూపంలో బయటకు రావడాన్ని బాష్పోత్సేకమని అంటారు. ఆకుపచ్చని పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యరశ్మి సమక్షంలో కాంతి శక్తిని గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు, జంతువులకు శక్తి లభిస్తుంది. అందుచేతనే మొక్కలను ఉత్పత్తిదారులు అని అంటారు. మొక్కలో మరొక ముఖ్య భాగం పుష్పం. పుష్పాలు పూయక ముందు మొగ్గ రూపంలో ఉంటాయి. పుష్పాలు మొక్కలపై ఒంటరిగా కానీ గుత్తులుగా కానీ ఉండవచ్చు. పూలు వివిధ రంగులలో, వాసనలతో ఆకర్షణీయంగా ఉంటాయి. పుష్పంలో అందంగా కనిపించే రెక్కల వంటి నిర్మాణాలను
ఆకర్షణ పత్రాలు అని అంటారు. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పము రఫ్లీషియా. ఇది దాదాపు 1 మీటరు వ్యాసంతో సుమారు 7 నుండి 10 కిలోల బరువుతో ఉంటుంది. పూలు కాయలుగా పండ్లుగా మారతాయి. పుష్పాల నుండి మకరందాన్ని ఆహారంగా సేకరించే క్రమంలో కీటకాలు పుప్పొడిని ఒక పుష్పం నుండి మరొక పుష్పానికి చేరవేస్తాయి. ఈ విధంగా పరాగ సంపర్కానికి సహాయపడతాయి. అండాశయము ఫలంగాను, అండాలు విత్తనాలుగాను మారతాయి. విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలు ఏర్పడతాయి. మామిడి పండ్ల వలె కొన్ని పండ్లలో ఒక విత్తనం ఉంటే, జామ పండ్ల వంటి వాటిలో అనేక విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు చెట్టు పరిమాణంతో సంబంధం లేకుండా ఉంటాయి. ఉదాహరణకు మర్రి చెట్టు విత్తనాలు చిన్నవిగా, కొబ్బరి విత్తనాలు పెద్దవిగా ఉంటాయి. కొన్ని విత్తనాలు పెంకుతో ఆముదం గింజ వలె, కొన్ని విత్తనాలు మెత్తగా నువ్వుల వలె ఉంటాయి. విత్తనాలు మొలకెత్తడానికి ఏమేమి అవసరమో ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఈ ప్రయోగం కొరకు 3 సీసాలు తీసుకోవాలి. ప్రతి సీసాలో ఒక్కొక్క దానిలో 10 పెసర గింజల చొప్పున వేయాలి. మొదటి సీసాలో గింజలు పూర్తిగా మునిగేలా నీటిని పోయాలి. రెండవ సీసాలో ఒక తడిగుడ్డను ఉంచాలి. ఈ గుడ్డను ఎల్లప్పుడూ నీటితో తడుపుతూ ఉండాలి. మూడవ సీసాలో గింజలను మాత్రమే ఉంచాలి. 2-3 రోజుల తర్వాత పరిశీలించినట్లయితే రెండవ సీసాలోని పెసర గింజలు మొలకెత్తడం గమనించవచ్చును. మొదటి సీసాలో గింజలకు నీరు లభించింది కానీ గాలి అందలేదు. మూడవ సీసాలోని గింజలకు గాలి అందింది కానీ నీరు లభించలేదు. రెండవ సీసాలోని గింజలకు తడిగుడ్డ ద్వారా నీరు మరియు గాలి లభించాయి. కావున రెండవ సీసాలోని గింజలు మాత్రమే మొలకెత్తాయి. ఈ ప్రయోగం ద్వారా విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రతలు అవసరమవుతాయని చెప్పవచ్చును. మనం తినే ఆహారంలో వరి ముఖ్యమైనది. వరి గింజలను వడ్లు అంటారు. వడ్ల నుండి బియ్యం గింజలు వస్తాయి. బియ్యంను అన్నంగా వండి తింటారు. విత్తనాలు అన్నీ ఒకేసారి మొలకెత్తవు. విత్తనాలను మంచి సారవంతమైన నేలలో నాటినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. జంతు కళేబరాలు, చెట్ల నుండి రాలిన ఆకులు, కొమ్మలు, జంతు విసర్జనాలు అన్నీ నేలలోని సూక్ష్మజీవుల వలన కుళ్ళింపబడి నేలను సారవంతం చేస్తాయి. వానపాములు నేలలో బొరియలు చేసుకొని జీవిస్తాయి. అందుచేతనే వానపామును రైతు మిత్రుడు అని అంటారు. ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల కొత్త మొక్కలు మొలుస్తుంటాయి. అవి అక్కడ ఎలా మొలిచాయో అని మనం ఆశ్చర్యపోతుంటాం. గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల అవి చెట్ల నుండి దూరంగా వెళ్ళి మరో చోట పడి అక్కడ మొలకెత్తి పెరుగుతాయి. ఉదాహరణకు జిల్లేడు. కొన్ని చెట్ల విత్తనాలు నీటి ద్వారా కొట్టుకొని పోయి ఒడ్డుకు చేరుతాయి. మట్టిలో కప్పబడిపోయిన ఈ విత్తనాలు మొక్కలుగా మొలకెత్తుతాయి. ఉదాహరణ కొబ్బరి. పశువులు, మేకలు, గొర్రెలు పొలాల్లో మేతకు వెళ్ళినప్పుడు వాటి వెంట్రుకలకు కొన్ని గింజలు అంటుకొని అవి వెళ్ళే ప్రాంతాల్లో అక్కడక్కడా పడడం వల్ల కొత్త మొక్కలు వస్తాయి. ఉదాహరణకు పల్లేరు, తేలుకొండి కాయలు. కొన్ని మొక్కల కాయలు బాగా ఎండి పగలడం వలన వాటి గింజలు వెదజల్లబడతాయి. కొన్నిసార్లు పక్షులు పండ్లను ఆహారంగా తిన్నప్పుడు మెత్తని గుజ్జు వంటి భాగం తేలికగా జీర్ణమవుతుంది. లోపలి గింజకున్న పెంకు మెత్తబడుతుంది. ఈ విత్తనాలు పక్షుల రెట్టల ద్వారా వేర్వేరు ప్రాంతాలకు చేరవేయబడతాయి.
ఈ విధంగా విత్తనాలు ఒక చోట నుండి మరో చోటుకు గాలి, నీరు, ఫలాలు పేలడం, జంతువులు, పక్షులు, మానవుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలను నర్సరీలు అంటారు. ఈ నర్సరీలలో రకరకాల మొక్కలను మనం చూడవచ్చు. అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలను ఈ నర్సరీలలో ఉత్పత్తి చేస్తారు. ఈ నర్సరీలలో షెడ్ నెట్స్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణ పరిస్థితులలో మొక్కల్ని పెంచుతారు. మైదాన, ఎడారి, శీతల, తేమ ప్రాంతాలలో పెరిగే వేలాది రకాల మొక్కలు ఒకే చోట పెరగడం అనేది ఒక రకమైన జీవ వైవిధ్యం. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మొక్కలు నాటడం అవసరం. పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు ఎంతగానో తోడ్పడతాయి. ఎడారి ప్రాంతాలలో పెరిగే క్యాక్టస్ వంటి మొక్కల నుండి చిన్నపాటి కుండీలలో పెరిగే బోన్సాయి వృక్షాల వరకు ఈ నర్సరీలలో లభిస్తాయి. పెద్దవిగా పెరిగే వృక్షాలను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయి, వీటినే వామన వృక్షాలు అని కూడా అంటారు. ఇది జపాన్ దేశ సంప్రదాయ కళ. పిల్లలు, స్క్రీన్ పైన ఈ చిత్రాలను చూడండి. మొదటి చిత్రం పచ్చదనంతో నిండి ఉండి చూడముచ్చటగా ఉంది కదూ. రెండవ చిత్రంలోని పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చెట్లను నాటాలి. అడవులు భూమి మీద ఉన్న మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ రాను రాను అడవుల విస్తీర్ణం తగ్గుతున్నది. మన దేశ విస్తీర్ణంలో కేవలం 21% అడవులు మాత్రమే ఉన్నాయి. అడవుల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. అడవులు వేల కొలది జంతుజాలాలకు సహజమైన ఆవాసాలు. చెట్లు ప్రాణవాయువును విడుదల చేస్తాయి. వర్షాలు కురవడానికి అడవులు సహాయపడతాయి. భూమి కోతను అరికడతాయి. అటవీ ప్రాంతాలలో వివిధ తెగల గిరిజనులు నివసిస్తున్నారు. మనం మన అవసరాల కోసం అడవులను విచక్షణ లేకుండా నరకడం వలన జీవ వైవిధ్యం ధ్వంసమవుతున్నది. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన పక్షులు, జంతువుల సంఖ్య తగ్గిపోతున్నది. వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. భూమి ఉపరితలం వేడెక్కుతున్నది. సముద్ర మట్టం పెరుగుతున్నది. మానవ కార్యకలాపాల వలన వాతావరణ కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భూమి మీద జీవజాలం మనుగడ అంతరించిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో భాగంగా మనము చెట్లను పెంచాలి. అటవీ సంపదను పరిరక్షించుకోవాలి. మొక్కలను నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కలకు బాగా ఎండ తగిలే చోట మాత్రమే వాటిని నాటాలి. మొక్కల మధ్య సరైన ఎడం ఉండేలా మొక్కలను నాటాలి. మొక్క నాటే సమయంలో మొక్క వేర్లకు గాలి తగలకుండా మట్టిని గట్టిగా తొక్కాలి. మొక్కకు అవసరమైనంత నీటిని మాత్రమే పోయాలి. నాటిన వెంటనే నీరు అధికంగా పోస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంది. నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచులలో ఉంటాయి. వీటిని నాటేటప్పుడు బ్లేడ్తో కవర్ను మాత్రమే చించివేసి మట్టిని కదలకుండా మొక్కలను నాటాలి. మొక్కల కోసం తవ్వే గుంతలలోని మట్టిని 2 భాగాలుగా చేసుకోవాలి. గుంతలలోని పైభాగం మట్టి సారవంతంగా ఉంటుంది. ఈ మట్టికి పశువుల ఎరువును కానీ వేపపిండిని కానీ కలిపి మొక్కలు నాటినప్పుడు మొదటగా ఆ మట్టిని గుంతలో నింపాలి. గుంత లోపలి మట్టిలో సారం అంతగా ఉండదు. మొక్కను నాటిన తర్వాత ఆ మట్టిని పైభాగంలో వేయాలి. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత కూడా మనదే. మొక్కల రక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కల రక్షణకు స్థానికంగా లభించే కలపను ఉపయోగించాలి. డాంబర్ పూసిన కలపకు చెదలు పట్టవు. నాటిన మొక్కకు 3 వైపులా డాంబర్ పూసిన కర్రలను పాతి
దాని చుట్టూ మొక్కలను పశువులు మేయకుండా జాలిని అమర్చాలి. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో కలిపి 5 రోజులు నానబెట్టాలి. పై నీటిని మొక్కపై పిచికారీ చేయాలి లేదా చల్లాలి. మిగిలిన వేపపిండిని చెట్టు మొదలు దగ్గర వేయాలి. చెట్లకు తగినంత నీటిని అందించాలి. చెట్టుకు రోజు నీళ్లు పోయడం వీలు కానప్పుడు ఈ విధంగా చేయవచ్చు. వాడి పారేసిన 2 లీటర్ల నీళ్ళ సీసా మూతకు రంధ్రం చేసి దానిలో పత్తి కానీ బట్ట కానీ నొక్కి ఒక్కొక్క చుక్క నీరు పడేలాగా చూసుకొని ఆ బాటిల్లో నీరు నింపి చెట్టుకు ఊతంగా కట్టిన కర్రకు కట్టినట్లయితే వారం రోజుల వరకు నీరు పోయవలసిన అవసరం లేదు. పశువుల నుండి మొక్కలను కాపాడాలంటే మొక్కకు 4 వైపులా డాంబర్ పూసిన కర్రలను పాతి దాని చుట్టూ పాత సిమెంట్ బస్తాలు కానీ ఎరువుల సంచులు కానీ కట్టాలి. ఎందుకంటే ఆకుపచ్చ ఆకులు కనిపించినప్పుడు మాత్రమే పశువులు ఆ చెట్ల దగ్గరకు వస్తాయి. మన పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. పెరటిలో కూరగాయలు. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులు విచక్షణారహితంగా వాడడం వల్ల కూరగాయలు విషపూరితంగా మారుతున్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటున్నది. మన ఇంటి పెరట్లో కానీ మిద్దెల పైన కానీ మనమే ఆరోగ్యకరమైన కూరగాయలను పండించుకోవచ్చును. రసాయన ఎరువులకు బదులుగా ఇంట్లోనే తయారు చేసిన సేంద్రియ ఎరువులను, పురుగు మందులకు బదులుగా వేపపిండి, వేప నూనెను ఉపయోగించి మనకు మంచి ఆరోగ్యాన్ని అందించే కూరగాయలను మన ఇంట్లోనే పండించుకోవచ్చు. ముఖ్యాంశాలు. మొక్కలు ముఖ్యంగా గుల్మాలు, పొదలు, వృక్షాలు అను 3 రకాలుగా పెరుగుతాయి. మొక్కలలో వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు, కాయలు వంటి భాగాలు ఉంటాయి. వేర్లు భూమి లోపల పెరుగుతూ మొక్కకు ఆధారాన్ని ఇస్తాయి. నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను గ్రహిస్తాయి. కొన్ని మొక్కల వేర్లు ఆహార పదార్థాలను కూడా నిల్వ చేస్తాయి. కాండము భూమిపైన పెరుగుతూ పత్రాలను, పుష్పాలను, కాయలను, పండ్లను భరిస్తుంది. నీటిని, ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంది. పత్రాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సమస్త జీవులకు ఆహారాన్ని అందిస్తాయి. పుష్పాలు వివిధ రంగులలో మంచి వాసనను వెదజల్లుతూ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను మారతాయి. వానపాము నేలను గుల్లగా చేసి సారవంతం చేస్తుంది. అందుచేతనే దీనిని రైతు మిత్రుడు అంటారు. విత్తనాలు ఒక చోట నుండి మరో చోటుకు గాలి, నీరు, ఫలాలు పేలడం, జంతువులు, పక్షులు, మానవుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలను నర్సరీలు అని అంటారు. అడవుల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మానవ కార్యకలాపాల వలన అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గి కాలుష్యం, భౌగోళిక వెచ్చదనం, వర్షాలు కురవకపోవడం మరియు జీవ వైవిధ్యానికి ఆటంకం ఏర్పడుతుంది. వీలైనన్ని మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చును. పెరటిలో కానీ మిద్దె పైన కానీ కూరగాయలను పండించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చును. మూల్యాంకనం. వేర్లు నీటిని గ్రహిస్తాయని నిరూపించే ప్రయోగాన్ని రాయండి. మొక్కలోని భాగాల పేర్లు తెలపండి.
మొక్కకు పత్రాలు లేకపోతే ఏమవుతుంది? జాలాకార ఈనెల వ్యాపనం కలిగిన మొక్కలలో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంటుంది? మొక్కలో ఒక భాగం కాండమని మరొక భాగం వేరు అని ఎలా చెప్పగలవు? మొక్కలలో విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి? అడవుల వలన కలిగే ఉపయోగాలు తెలపండి. మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీలైనన్ని మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత. పిల్లలు, మనం ఈరోజు మొక్కల గురించిన భావనల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ భావనలను ఈ 6, 7 తరగతులలో చదివే పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొక రోజు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.